అదే కేరళలో జరిగినటువంటి గతంలో కేసు ఉన్నది. ఆ కేసు మీద విచారణ జరిగింది. కొచ్చి హైకోర్టు, ఆ కోచిలో ఉండేటువంటి ఎన్ఐఏ కోర్టు వాళ్ళకి శిక్షలు విధించింది. అవన్నీ కరెక్ట్. రెండవది, కేరళలో ఇటువంటి అంటే ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యలన్నిటికీ పిఎఫ్ఐ ప్రధానంగా బాధ్యత వహించాలి. పిఎఫ్ఐ చేస్తుంది అనేటువంటిది ఇదేం రహస్యమేం కాదు. మా ప్రభుత్వం పిఎఫ్ఐతో కొట్లాడుతుంది. ఆ మాటకు వస్తే మా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది చనిపోయినారు వాళ్ళ దాడుల్లో. కాబట్టి మేము మతోన్మాదం పట్ల మాకంటే సీరియస్గా ఎవరు లేరు. మేము చాలా సీరియస్గా ఉన్నాం. అది ముస్లిం మతోన్మాదం కావచ్చు, హిందూ మతోన్మాదం కావచ్చు, ఏ మతోన్మాదమైనా సమాజానికి మంచిదైనటువంటి యాంగిల్లో చాలా క్లియర్గా మేము ఉన్నాం. అయితే ఈ పర్టికులర్ కేసు యూపీ అమ్మాయిల్ని అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు అన్నట్టు. ఏం యూపీ ప్రభుత్వం రెఫర్ చేయొచ్చు కదా, యూపీ ప్రభుత్వం చేయొచ్చు కదా, లేకపోతే ఎన్ఐఏకి పర్మిషన్. ఇప్పుడు హైదరాబాద్లో సోదాలు చేస్తారు, ఎవరు పర్మిషన్ చేస్తున్నారండి? ఇప్పుడు కర్నూలులో మొన్న సోదాలు చేశారు, ఎవరు పర్మిషన్ చేశారు? ఎన్ఐఏ మొత్తం దేశవ్యాప్తంగా దాని యొక్క వింగ్స్ అన్నీ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ రకమైనటువంటి కుట్రలు లేదా ఈ రకమైనటువంటి ఉన్మాద చర్యలు ఇవన్నీ జరుగుతుంటే వెంటనే వాళ్ళు దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వాళ్ళు చేస్తున్నారు. ఎన్ఐఏ చేస్తున్నటువంటి దాన్ని నేను ఇప్పుడు విమర్శించడం లేదు. అయితే ఇదేదో మతోన్మాదం పట్ల మేము సానుకూలంగా ఉన్నాం, మేము ఉన్నాము, మేము చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఆరోపణ కరెక్ట్ కాదండి. పినరయి విజయన్ ప్రభుత్వము గతం నుంచి కూడా చాలా సీరియస్గా మేము పిఎఫ్ఐతో పోరాడుతున్నాం. మతోన్మాద విషజ్వాలలో ఆ కేరళ రాష్ట్రంలో బలపడకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే కేరళ బాగా ఎడ్యుకేటెడ్ స్టేట్. తర్వాత కేరళలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ భాగం ఎన్ఆర్ఐస్ ఉన్నారు బయట. ఈ ఫండ్స్ ఇవన్నీ కూడా కొంచెం అందుతున్నాయి అక్కడ. ఎందుకోసం పిఎఫ్ఐ ఏం చేసింది అనేటువంటిది అందరికీ తెలుసు. అయితే ఈ పర్టికులర్ కేసులో అమ్మాయిలను అక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ క్యాంప్స్ నిర్వహిస్తున్నారంటే ఈ మీరు సుమోటోగా మీరు చర్యలు తీసుకోవచ్చు. సుమోటోగా మీరు చర్యలు తీసుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాయాలా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనే వాదన ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు. ఇది వాదన జనం చేసింది కాదు సార్, రాష్ట్ర డీజీపీ స్వయంగా లెటర్ రాశారు. ఇది ఎవరో ప్రత్యేకంగా వాలంటీర్స్ ఆర్గనైజేషన్స్ చేసింది కాదు. రాష్ట్ర డీజీపీ పర్మిషన్ కోసం అడిగారు. మరి ఎందుకని ముఖ్యమంత్రి దాని మీద? రాష్ట్ర డీజీపీ అతను మనిషి అయితే రాష్ట్ర డీజీపీ రాష్ట్ర హోంమంత్రితో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చు కదా. ఆ రాష్ట్ర డీజీపీ సిఏ అతను పైనుంచి ఏజెంటా, కేంద్ర ప్రభుత్వం ఏజెంటా? అతను రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడదు కదా. ఇది అతను ప్రెస్ కు రిలీజ్ చేసి లెటర్ రాయడం ఇదేం కల్చర్ అండి? ప్రెస్ రిలీజ్ చేయలేదండి, ఆయన ప్రెస్ కు రిలీజ్ చేయాలా, బట్ యా సెండ్ ఎ లెటర్ టు ది చీఫ్ మినిస్టర్. నాకు అర్థం కాలేదు. డీజీపీ అనేటువంటి వాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అయ్యా ఈ రకంగా ఈ రాష్ట్రం జరుగుతుంటే ఏ ముఖ్యమంత్రి స్పందించాడు? ఆయన అట్లా కాకుండా ఆయన కేంద్రం ఏజెంట్గా, గవర్నర్ కేంద్రం ఏజెంటు, డీజీపీ కేంద్రం ఏజెంటు, ఈ రకంగా మీరు మీ సొంత వ్యవహారాలు చేస్తూ కేరళలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఆరోపణ ఏమో పినరయి విజయన్ చేయలేదు, కేరళ ప్రభుత్వం చేయలేదు. మాకంటే సిన్సియర్గా ఈ దేశంలో మతోన్మాదాన్ని వ్యతిరేకంగా పోట్లాడే వాళ్ళు లేరండి. మేము ప్రాణత్యాగాలు చేస్తున్నాం, ఆ రకంగా మేము పోరాడుతున్నాం. మేము చెప్పేది ఏమంటే ముస్లిం మతోన్మాదం ప్రమాదం, హిందూ మతోన్మాదం కూడా ప్రమాదం. ఈరోజు హిందూ మతోన్మాదం చేస్తున్న చర్యల వల్ల దేశ ప్రజల మధ్య విషజ్వాలాలు వస్తున్నాయి, విద్వేషాలు ప్రబలుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన సాధనాల్ని వెంట పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను పెట్టుకొని దేశంలో చిచ్చు పెడుతున్నది. అటువంటిది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అమిత్ షా తక్కువడు కాదు. అమిత్ షా ఈరోజు బెంగాల్లో మతోన్మాదం అంటాడు, కేరళలో మతోన్మాదం అంటాడు. ఆయనకు గుజరాత్లో మతోన్మాదం కనపడదు, గుజరాత్లో దారుణమైనటువంటి మారణకాండ కనపడదు, యూపీలో కనపడదు. కాబట్టి వాసుదేవన్ గారు నేను చెప్పేది ఏమిటంటే ఒక ప్రభుత్వం మీద ఆరోపణ చేసినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలా. నేను కేరళ విజయన్ గురించి నేను చెప్తున్నాను. కేరళ ప్రభుత్వం ఏ రోజు కూడా మతంతో కాంప్రమైజ్ కాలేదు. మీరందరూ కూడా ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము అమలు చెప్పాలంటే ఈ సోకాళ్ళు ఈ బీజేపీ వాళ్ళందరూ ఏం చేశారు? కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ విషయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తా ఉన్నాం, ఏం చేశారు? వాళ్ళు రెచ్చగొట్టారు, ఘర్షణలు పెట్టారు. కాబట్టి కేరళ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కోసం, కేరళ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కోసం కేంద్రం నాటకాలు ఆడుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదా? డీజీపీకి బాధ్యత లేదా? గఫూర్ గారు ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడా? గఫూర్ గారు చిన్న సబ్మిషన్. ఇప్పుడు డీజీపీ కేంద్ర ప్రభుత్వం ఏజెంటు,
తర్వాత ఇంకోటి ఏదో అన్నారు, అధికారులు ఏజెంట్లు, బీజేపీ రేపు పొద్దున బీజేపీకి ఓటేసిన వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం ఏజెంట్లు అంటారా మీరు ఆ రాష్ట్రం? నేను ఎందుకంటానండి, నేను చెప్పేది ఏమిటంటే కేరళలో మొత్తం చిచ్చు పెట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. నేను ఏదో కేవలం గాల్లో ఆరోపణ చేయడం లేదు. అయ్యప్ప స్వామి టెంపుల్ విషయంలో ఏ స్టాండ్ తీసుకున్నారు? సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మీద ఆరోపణలు చేస్తూ కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతిలో వివరించలేదా? హిందూ మతం రెచ్చగొట్టలేదా? ఏంటండి ఈ డ్రామాలు? ఈరోజు నేషనల్ ఏజెన్సీ వాళ్ళు సుమోటోగా రైడ్ చేస్తున్నారు, చేయనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. అయితే ఇప్పుడు ఎన్నికలు కేరళలో కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి పొగబెట్టేందుకు రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సిన్సియర్ గా లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక మతోన్మాద ప్రభుత్వం మా దృష్టిలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క విషయాన్ని డీజీపీ, నేను చెప్తున్నాను, డీజీపీ నిజంగా సిన్సియర్ అయితే డీజీపీ స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడదా? డీజీపీ ముఖ్యమంత్రితో మాట్లాడదా? మాట్లాడింది, ఆయనకే కదా లెటర్ రాసింది. ఆయనకే, ఆయన ప్రోటోకాల్ ప్రకారం పర్మిషన్ అడిగారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ సార్? నాకు అర్థం కాదు. సీఎం పర్మిషన్ ఎవరిని అడిగారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎట్లా మీకు తెలిసింది? ఎట్లా పత్రికల్లో వచ్చింది? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఓ ప్రభుత్వాన్ని ఇరికాడు. ఎందుకంటే వాళ్ళు సౌత్ ఇండియా మీద దండయాత్ర మొదలు పెట్టినారు. సౌత్ ఇండియాలో ఉండేటువంటి డిఎంకేను, సౌత్ ఇండియాలో ఉండేటువంటి సిపిఎం ను ఇవన్నీ లేకుండా చేయాలి ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఇది మామూలు కుట్ర కాదండి. అందుకోసమే నేను చెప్పేది ఏమిటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులతో అక్కడ వ్యవహారం చేస్తుంది. మేము ఈ రోజు మతోన్మాదంతో కాంప్రమైజ్ కాలేదు. ముస్లిం లీగ్, ఇప్పుడు సోదరుడు ఎవరో ఉన్నారు ముస్లిం తరఫున, ముస్లిం లీగ్ తో మేము ఏ రోజు సీట్ల సర్దుబాటు చేసుకోలేదు. మేము ఖచ్చితంగా సెక్యులర్ పద్ధతిలో పోతున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం అంటే మతోన్మాదాన్ని ఎంకరేజ్ చేయడమే.